హాయ్ అండి, వెల్కమ్ టు రాజేశ్వర్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ అయితే పిల్లలకి సాయంత్రం స్నాక్స్కి గుంత పొంగులు చేయమన్నారండి. అసలు నా స్టైల్లో నా వేలో అంటే నేను ఎలా చేస్తాను గుంత పొంగులు అని మీకు చూపిద్దామనుకున్నాను. అందుకే వీడియో తీద్దాము అని స్టార్ట్ చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ సూపర్ అదిరిపోయింది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ పల్లీ చట్నీ కాంబినేషన్ గుంత పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడైతే దోశ బ్యాటర్ అండి. ఇప్పుడైతే దోశ పిండి మనకి దోశలు ఎలా పోసుకుంటామో అదే దోశ పిండి. నేనైతే దోశ పిండి ఎలా చేసుకుంటాను అంటే దోశ పిండి వేయించుకునే దాని టెక్స్చర్ని బట్టి కూడా టేస్ట్ ఉంటుంది. ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం అయితే సరిపోతుంది. చాలా క్రిస్పీగా, చాలా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వస్తుంది. ఇదిగోండి, ఈ దోశపిండి నేను ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర అండ్ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ క్యారెట్ కొంచెం పిల్లలు ఇష్టంగా తినరు కదా అని అలాంటి పిల్లలకి ఇలాంటి కొంచెం తురుము వేస్తే వాళ్ళకి తెలియకుండానే తింటారనే ఉద్దేశంతో కొంచెం క్యారెట్ వేస్తున్నాను. ఇంకా చూపించినవి తరుక్కునే మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెంగా వాటర్ కలుపుకుంటూ ఎంత అయితే పడుతుందో అంతవరకే వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ రకంగా కలుపుకున్నాము. ఇది సరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి పచ్చిపప్పు, కొంతమంది పచ్చిశనగపప్పు, శనగబేడలు అలా అంటారు. వీటిని మా ఏరియాలో అయితే మా ఏరియా అంటే అంతే, మా ఏరియాలో పచ్చిపప్పు అంటారండి వీటిని. కంపల్సరీగా ఇవి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇవైతే నేను ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట ముందు నానబెడితే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. ఆ పచ్చిపప్పును కూడా వేసేద్దాము. ఫస్ట్ అయితే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకొని ఇదిగోండి మళ్ళీ వాటర్ వేసుకున్నాను. ఈ రకంగా సరిపోతుందన్నమాట. ఇందాక చెప్పాను కదా పచ్చిపప్పు నానబెట్టానని ముందే. ఇదిగోండి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇంక ఇప్పుడు మళ్ళీ అన్ని పిండికి మొత్తానికి పట్టేటట్టుగా కలిసిపోయేటట్టుగా ఒకసారి 2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. తినే వాళ్ళు ఉంటే కొంచెం అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగితే బాగుంటుంది. మా పిల్లలు తీసేస్తారని నేను అల్లం ముక్కలు వేయను. పచ్చిమిర్చి కూడా ఇంకొంచెం వేసుకుంటారు, లేకపోతే పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. చట్నీ లేకపోతేనేమో పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవచ్చు అండి. చట్నీ ఉంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇంక ఇదైతే పిండి కలిపెట్టాం కదా, ఈలోపు గుంత పొంగనాలు ప్యాన్ తీసుకొని ఈ గుంత పొంగనాల ప్యాన్లో లైట్గా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. కొంచెంగా ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఇలా పట్టుద్దండి, తర్వాత పట్టదు. ఇంత ఆయిల్ని వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని గ్రీస్ చేసేసుకుందాము. మొత్తానికి వేసుకున్నాను కదా, ఇప్పుడు స్పూన్తో గ్రీస్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్. కాకపోతే నా దగ్గర గ్రీజర్ అది ఉంది, బ్రష్ ఉందన్నమాట. ఇంకా కుదరదు. ఇంకా అదే ఎందుకు మళ్ళీ ఒక చిన్నదానికి కూడా తీద్దామని అనుకోలేదు, తర్వాత మళ్ళీ తీయాల్సి వచ్చింది. ఇంకా మొత్తానికి ఎందుకంటే ఫస్ట్ కదా, మొత్తానికి ఆయిల్ మొత్తం అప్లై అయ్యేటట్టు చూసుకున్నాం అనుకోండి, ఎక్కడ మాడిపోకుండా అతుక్కోకుండా చక్కగా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట గుంత పొంగనాలు. ఇదిగోండి, ఈ రకంగా ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఫస్ట్ టైము ఇలా చేసేసుకొని ఇంకొంచెం చాలా అంటే చాలా సిమ్లో పెట్టుకోవాలన్నమాట. చాలా సిమ్లో పెట్టుకొని ఇంకా కాగింది, వేడైంది అని అంటే ఫుల్గా వేసుకోకూడదండి, ఇంకొంచెం వేసుకోవాలి. ఇదిగోండి, ఆ రకంగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం పొంగి ఇంకా బాగా పైకి వస్తాయి. ఒకటైతే నేను వేసేటప్పుడు చాలా పడిందనమాట. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చట్నీతో బాగుంటుంది, కారపొడి నెయ్యితో ఇంకా బాగుంటుంది. ఏ కాంబినేషన్ అయినా పల్లీ చట్నీ తర్వాతే ఏదైనా సరే అండి. ఇన్ కేస్ చట్నీ లేదు అని అనుకుంటే అప్పుడు మనకి కారపొడి నెయ్యి బాగుంటుంది. ఇదిగోండి, ఎక్కువ పడిందని చెప్పాను కదా, ఇప్పుడు పడిద్ది చూడండి.
గుంత పొంగనాలకి కొంచెం కాకుండా మరీ ఎక్కువ కాదు, మరీ కొంచెం కాదండి. ఇవి పడాల్సినంత పడితేనే ఆ గుంత పొంగనాలు బాగా కాలి క్రిస్పీగా, చుట్టూ క్రిస్పీగా వచ్చి అడుగున క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట. పైనుంచి అలా నూనెకు ఒక్కసారి వేసి ఒక్క నిమిషం ఉంచేసి ఇప్పుడు మూత పెట్టి నేనైతే ఒక్క సిమ్లో పెట్టుకోవాలండి. బాగా సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. చూడండి చక్కగా ఎలా మొత్తం ఎలా అయిపోయాయో. నాకు ఈ గుంత పునుగనాలకి ఒక స్టిక్ ఇచ్చారండి. స్టిక్ చాలా రోజులు వాడాను. అది ఎటో పోయింది. ఇంకా స్పూన్తోనే ఇట్లా ఇలా అండంగానే వచ్చేస్తుంది అనమాట. ఎక్కువగా ఎంత పండేదిలేండి ఊరిక అలా. అదిగోండి చూడండి. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం కాదు, ఫస్ట్ ఆయిల్ వేస్తే చుట్టూ ఇలా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. ఇంత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదిగో చూడండి ఎక్కడ అతుక్కోకుండా, ఏది అతుక్కోకుండా చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది. మీకు పునుగులు అంటే బోండాలు, ఒక్కొక్క ఏరియాలో పునుగులు అంటారు. పునుగులు ఇష్టమా, గుంత పునుగులు ఇష్టమా, ఏది ఇష్టంగా తింటారు, వీటితో ఏ కాంబినేషన్తో తింటారు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. I begin to I begin to for sure.